నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు అయింది కదా విద్యుత్ శాఖ ఎస్సీ సార్ కథ. జగిత్యాల జెడ్పీ హాల్లో సర్వసభ్య మీటింగ్ పెడితే పెద్ద ఇంజనీర్ సార్ రాసుకొచ్చుకున్న స్పీచ్ ను నైసుగా దంచుతున్నాడు. అసలు కరెంటు కోతన్నదే లేదు, 24 గంటలు పొమ్మన్నా పోతలేదు. అసలు మన కరెంటు గురించి చెప్పాలంటే అని మంచిగా వ్యాసం చదువుతున్నాడు. ఇంతలోనే కరెంటు పోయి కరెంటు శాఖ పెద్ద సార్ను ఎంత పరిశాన్ చేసిందో చూడుర్రి. కథం టాటా గుడ్ బై అన్నట్టే చేసింది. ఎస్సీ సార్ ను నలుగుట్ల నగుబాటి చేసింది. ఇట్లా కరెంటు మాట్లాడేది మాట్లాడుతుంటేనే సార్ కు సురుకు పెడతామన్నట్టే కరెంటు పోయింది. సభ్యులంతా కిల్ల నవ్విర్రు. ఎమ్మెల్యే సంజయ్, జెడ్పీ చైర్మన్ వసంతక్క, వైస్ చైర్మన్ హరిచరణ్ అన్నలు అయితే ముసిముసిగా నవ్వబట్టిరు. మరి ఇప్పుడు ఎట్లా కరెంటు పోయింది సారు అని మహిళా జెడ్పీటీసీ నవ్వు కొట్టేనే అడిగిర్రు. సార్ ఏదో కవర్ డ్రైవ్ చేయ చూసిండు కానీ వర్కౌట్ కాలేదు. అయినా ఇంతకు మునుపోసారి సీతక్క, బట్టి సార్లు మాట్లాడుతుంటేనే కరెంటు పోయింది. కరెంటు శాఖ పెద్ద సార్ మాట్లాడితే కరెంటు పోవుట్ల ఇచ్చేంతరం ఏముంది గానీ. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కష్టాలు కాంచన సినిమాల దయ్యాలెక్కనే ఎంబడబడుతున్నాయి కదా. కోటి చుట్టూ రోకలి పోటు లెక్క దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. జగనన్న తాడేపల్లి ఇంటి కాంచే సీఎం గా వ్యవహారాలన్నీ నడిపించిండు. కూసున్న కాడికి అన్ని తెప్పించుకుండు. కానీ సచివాలయం ముఖం చూడలేదు. ఇంట్లోనే అసెంబ్లీ మీటింగులు పెట్టలేదు కానీ కడమ అన్ని ఇంటి కాంచే కానిచ్చిండు. అయితే సర్కారు ఉన్నప్పుడు సీఎం కోసం కుర్చీలు, బల్లలు, మెత్తలు, సోఫాలు, మైకులు, లైట్లు, పంకలు, కూలర్లు, ఏసీలు, చీపురు కట్టలు, చెత్త శాటలు, చెత్త బుట్టలు, కాగితాల బెండలు అన్ని పబ్లిక్ పైసలతోటి కొన్న వాటినే ఇస్తారాయే. అట్లనే తాడేపల్లి ఇంట్లో సర్కార్ పైకం తోటి కొన్న వస్తువులు పెట్టిరు. ఇప్పుడు 10-15 దినాలైతున్నా సర్కార్ మాల్ సర్కార్కు వాపస్ ఇయ్యలేదట జగనన్న. ఎవరైనా దిగిపోగానే 7 వస్తువులు ఆడ అప్ప చెప్పాలి, నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలి. కానీ నన్నెవడరా అడిగేది అన్నట్టు జగనన్న ఆఫీసోళ్ళు ఆ పని చేయలేదట. అందుకే G7 ఏమైంది మాజీ ముఖ్యమంత్రి గారు, మీ ఆఫీస్ లో ఫర్నిచర్ గిర్నిచర్ ఏం అప్ప చెప్పలేదు, వీలు చూసుకొని సర్కార్ మాల్ సర్కార్కి అప్ప చెప్పుర్రి అని కాగితం రాసి పంపిర్రు. అయితే టీడీపీ సర్కార్లు ఉన్న వాళ్ళకు ఇది పెద్ద ముచ్చట కాదు గానీ మాజీ స్పీకర్ కోడెల సార్ను ఫర్నిచర్ దొంగ అని బదనాం మోపి బజార్ల బట్టలు చింపి గుంజుకొచ్చి కుర్చీలు ఎక్కించుకొని పోయిర్రు. ఆ అవమానం భరించలేక సార్ జీవిడిచింది యాద్ చేసుకుంటా టీడీపోలు సలసలసల మసులుతున్నారు. జగన్ కు కూడా గసొంటి జలకే ఇద్దామని ఇట్లా జీఏడీఓలతోటి నోటీసులు పంపిరని అంటున్నారు. మరి చూడాలి జగన్ ఆఫీసు ఏం రిప్లై ఇస్తారో ఏం కథనాయిగా.